మీ బ్రాండ్ ని రిజిస్టర్ చేయండి, మీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డేటా సైన్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎవరు నేర్చుకుంటారు, దానివల్ల యూజెస్ ఏంటి, కెరియర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, మరి వీటన్నిటిపైన మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు తరుణ్ రెడ్డి గారు, చీఫ్ డేటా సైంటిస్ట్ ఫ్రమ్ డేటా మైండ్స్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. హలో సార్. థ్యాంక్ యూ అండి. సార్, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, అసలు దాని గురించి చాలామందికి ఒక అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని? హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ తరుణ్ రెడ్డి హియర్. ఐఎమ్ చీఫ్ డేటా సైంటిస్ట్ ఫర్ డేటా మైండ్స్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. And about 16-17 years I've been in this IT industry, and last 7-8 years in data science particularly. And meeku ippudu valla data science gurinchi koddiga I will try to share the awareness. Mero vintune unnaru ee date lo data science job oriented skill sets ante entidi, and data science lo BTech course, masters course, short term, long term, ivanni kuda mero lot of people are offering in the market now, not only in Hyderabad, ఇండియా, అక్రాస్ ద గ్లోబ్. సో ఈ డేటా సైన్స్ అంటే ఏంటిది? సో ఫ్రెండ్స్, డేటా సైన్స్ అంటే ఒక మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. దీంట్లో మీకు నాట్ 1 or 2 బట్ ఒక మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది కూడా అవసరం పడుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్ ప్రోగ్రామింగ్ చాలా మటుకు ఇంపార్టెంట్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ యూస్ ఫర్ విత్ మెషిన్ లెర్నింగ్ ఇన్ డేటా సైన్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్ సెట్స్ చూస్తే కనుక పైథాన్ అండ్ ఇంకొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనము డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కానీ అంటాము, డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ అంటాము కొన్ని సాఫ్ట్వేర్స్. అందులో కూడా అపాచీ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ డాకర్ అని చెప్పి అంటాము డిప్లాయ్మెంట్కి. సో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకోటి ఉంది ఫర్ డేటా సైన్స్ పర్స్పెక్టివ్. ఇలాంటి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ పైథాన్ స్టాండ్స్ నెంబర్ 1. సెకండ్, అండ్ డొమైన్ పర్స్పెక్టివ్ నాలెడ్జ్. ఇది అందరూ కూడా డొమైన్ పర్స్పెక్టివ్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, సేల్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, ఎనీ బ్యాక్గ్రౌండ్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రెషర్స్. ఆఫ్ కోర్స్ మీరు ఒక ప్రాజెక్ట్లో వెళ్ళాక దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సమ్ డొమైన్ నాలెడ్జ్. సో ఒక ఫీల్డ్ ఆఫ్ డొమైన్ పర్స్పెక్టివ్ అంటే బిజినెస్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కొద్దిగా అవసరం పడుతుంది, బట్ దట్ ఫ్రెషర్స్ కెన్ లెర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ థర్డ్ వచ్చేసి స్టాట్స్ అండ్ మ్యాథ్స్. అగైన్ దీంట్లో కూడా 10+2 మ్యాథమెటిక్స్ స్కూల్ లెవెల్లో కూడా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. మెషిన్ లెర్నింగ్లో వాడే ఆల్గరిథమ్స్ అంటే అఫ్ కోర్స్ 4th పాయింట్ వచ్చేసి మెషిన్ లెర్నింగే ఉంటుంది. వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అఫ్ కోర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో డేటా సైన్స్ ఈజ్ అ మల్టీడిసిప్లినరీ ఫీల్డ్ విత్ సాఫ్ట్వేర్ స్కిల్ సెట్స్, డొమైన్ బ్యాక్గ్రౌండ్, డొమైన్ స్కిల్ సెట్స్, ప్లస్ మెషిన్ లెర్నింగ్ లేకపోతే ప్రిటీ మచ్ ఇట్ బికమ్స్ అ డేటా అనలిటిక్స్. సో మెషిన్ లెర్నింగ్ దానికి అడ్వాన్స్ కూడా ఉంది, డీప్ లెర్నింగ్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ అర్లియర్ అంటిల్ 2013-14 వరకు కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉండే. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ప్రొడక్ట్స్ చూస్తే స్విగ్గీ లాంటి, ఓలా లాంటి, నెట్ఫ్లిక్స్ లాంటి, యూట్యూబ్ లాంటి ప్రొడక్ట్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ చాలా మటుకు కూడా ఏఐ అఫ్ కోర్స్ డేటా సైన్స్ పవర్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డేటా సైన్స్ అంటే ఇన్ షార్ట్ మీరు ఒక బిజినెస్కి ప్రాఫిటబుల్ డెసిషన్స్ మేకింగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్సైట్స్, నథింగ్ బట్ మీనింగ్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ఇన్సైట్స్ టు ద డెసిషన్ మేకర్స్. సో మీ మట్టుకు డేటా సైంటిస్ట్గా చూస్తే కనుక ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్కిల్ సెట్స్. ఆ డేటా నుంచి ఒక ఇన్సైట్స్ తీసి ఇలాంటి అల్గరిథమ్స్ని వాడి, ఇలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ టూల్స్ వాడి ద ఎండ్ ప్రోడక్ట్ ఇన్సైట్ వీఆర్ గివింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పీపీటీ, ఒక కంపెల్లింగ్ స్టోరీ కానివ్వండి, లేదా ఒక విజువలైజేషన్ టూల్ ద్వారా కానివ్వండి, పవర్ బిఐ, ట్యాబ్లో లాంటి టూల్స్తో. సో ఇలాంటి టూల్స్ వాడి ఆ ఇన్సైట్ చూపించి బేసిక్గా యు ఆర్ హెల్పింగ్ ద డెసిషన్ మేకర్స్ టు మేక్ డెసిషన్, అండ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్, నాట్ ఆన్ సెంటిమెంట్ ఆర్ నాట్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా. సో కమింగ్ టు కోర్సెస్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉన్నాయి. జాబ్ ఓరియంటెడ్ యాజ్ మచ్ as 3 months కోర్సెస్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఆఫ్ కోర్స్ డేటా మైండ్ ఈజ్ ఆఫరింగ్ దోస్ 3 months కోర్సెస్. అగైన్ 6 months, 1 year, 2 year ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, 4 years బీటెక్ కూడా ఉంది. సో డేటా సైన్స్ ఈజ్ నాట్ జస్ట్ జాబ్ పర్స్పెక్టివ్ అండి, బట్ అగైన్ ఇట్ ఈస్ గ్రేటర్ వరల్డ్ విజన్ పార్ట్ ఆఫ్ ఇట్. మీ లైఫ్లో కూడా చూస్తే కనుక 10 years బ్యాక్ స్విగ్గీ లేకుండే, ఓలా లేకుండే. ద వరల్డ్ ఈస్ చేంజింగ్ ఫాస్టర్ దెన్ బిఫోర్, అండ్ అందులో డేటా సైన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్.
సో జాబ్ పరంగా డెఫినెట్గా కరీర్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి ఇప్పుడు. దర్ ఇస్ అ గ్రేట్ డిమాండ్ అండ్ స్టిల్ approximately as per Analytics magazine and few of the analytics company, they predict 95% still the world requires, all companies, organizations requires data science activities. As much as ఒక ఐటీ ట్రెండ్ ఎలా చూసారో 80s 90sలో అలాగనే ఒక డేటా సైన్స్ ట్రెండ్ వస్తుంది మా ఫ్రెండ్స్. సో డేటా సైన్స్ ప్రోగ్రామ్ 4 years కూడా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా. సో అందులో కరికులం వైజ్ చూస్తే కనుక, ఇక్కడ కరికులం చూస్తే కనుక ఇప్పుడు కరెంట్ యాజ్ ఆన్ 2023లో కూడా జాబ్ పరంగా స్కిల్ సెట్స్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ యూ టు గెట్ అ జాబ్ ఇన్ యాజ్ అ బికమ్ అ డేటా సైంటిస్ట్. సో ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తే కనుక జూనియర్ డేటా సైంటిస్ట్, సీనియర్ డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ మేనేజర్, ప్రీ సేల్స్ కన్సల్టెంట్, డేటా సైన్స్ ఇందులో కూడా చాలా మటుకు ఫంక్షనల్ టెక్నికల్ రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ డెఫినెట్లీ డేటా సైన్స్ ఫండమెంటల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్లే ఎనీ రోల్ ఇన్ దిస్ ఏరియా. శాలరీస్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ of course all like other software కోర్సెస్లో కూడా చూస్తే కనుక అగైన్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ as software engineers, salary range starts from somewhere between 3 lakhs 4 lakhs to up to depend upon the content, but depend upon the company and city. Of course 20 30 40 lakhs average గా ఉన్నాయి చాలా సాఫ్ట్వేర్ దాంట్లో కూడా. బట్ కమింగ్ టు డేటా సైన్స్, వెరీ ఎక్సైటింగ్లీ ఇఫ్ యూ సీ ఈవెన్ యావరేజ్ శాలరీ కూడా బిలో యావరేజ్ శాలరీ కూడా మినిమం 6 lakhs టు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ ఆ ఫ్రెషర్ రోల్లో కూడా 6 to 8 lakhs మినిమం. అగైన్ బెంగళూరులో చూస్తే కనుక 12 లక్షల నుంచి కూడా చాలా మటుకు కెరియర్ స్టార్ట్ చేస్తారు చాలామంది. అండ్ ఐ హ్యావ్ నో పీపుల్ విత్ ఇన్ డేటా సైన్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా దే ఆర్ మేకింగ్ ఆల్రెడీ 1.5 CR యాజ్ యాన్యువల్ LPA, యాన్యువల్ ఇన్కమ్. అండ్ సమ్ పీపుల్ ఇన్ అబ్రాడ్ పర్టికులర్లీ వాళ్ళకు చాలా మటుకు కొన్ని కంపెనీస్ షేర్స్ కూడా ఇస్తాయి ఇన్ఫ్యాక్ట్, అండ్ ప్రాఫిటబుల్ కమిషన్స్, బికాస్ డేటా సైన్స్ వన్ ఇన్సైట్స్ వల్ల టోటల్ బిజినెస్ ప్రాఫిట్స్ కెన్ టర్న్ ఇంటూ millions of dollars. చాలా మటుకు యూస్ కేసెస్ ఉంటాయి. వి కాల్ చర్న్ అనలిటిక్స్, సెంటిమెంట్ అనాలిసిస్, అగైన్ కస్టమర్ బిహేవియర్ అనలిటిక్స్. వన్ సింపుల్ ఇన్ఫర్మేషన్తో ఒక కంపెనీలో ప్రాఫిట్స్ అనేది చేంజ్ చేసేది డేటా సైన్స్. అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్ కంటెంట్ అండి. సో అగైన్ curriculum, academic based, you can talk about many other things. Again, data science is a subfield of, or dantlo machine learning concepts, deep learning concepts kuda, they're all subset of AI. So as I keep talking about friends, applications maraku chuste ganaka machine learning lo traffic prediction ganivandi, biometric scan ganivandi, NLP, text recognition, voice recognition, ilanti chaala matuku areas kuda are part of machine learning, which is part of data science. World is changing faster, and as per industry 4.0, industry revolution 4th, again that aspects చూస్తే కనుక data science అనేది a major change over అక్కడ, and anywhere you talk about today in terms of careers in IT and particularly data domains, data science stands number 1 friends. Qualifications to become a data scientist, simple, any graduate, people from BCom, BSc, BTech, everybody can aspire to become a data scientist, but given right talent you should have friends. Okay, the way you should be guided to learn this data science is very critical, because subject కొద్దిగా vast అనిపిస్తుంది, but it is very smartly you have to learn this subject friends. And ఒక రైట్ మెంటర్ని చూస్ చేసుకోవడం, ఆ కోర్స్ని రైట్ వేరే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, బికాస్ ఆ సబ్జెక్ట్ చాలా వాస్ట్ ఉంటుంది అండ్ టైం క్రిటికాలిటీ ఇంపార్టెంట్ ఉంటుంది. డ్యూరేషన్ పరంగా మీకు చెప్పాను 3 months కోర్స్ నుంచి 4 years కోర్స్ దాకా ఉంటుంది డేటా సైన్స్లో. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ టు వర్క్ ఇన్ విచ్ ఏరియా అండ్ వాట్ ఈజ్ యువర్ స్పెషలైజేషన్ టు వర్క్ matters a lot. So in short, data science is a skill of extracting knowledge from data to predict the unknown in order to give business profits or business outcome, profitable outcomes for the company. So that is a simple, very layman's English. I've given the definition, friends. So I have already discussed about the roles also: junior data scientist, senior data scientist, data science manager, decision scientist. Chala roles unnai based upon your background. If you are from a BCom, you can try for definitely data science. BSc again. BTech people can even become machine learning expertise. Machine learning area lo konti depth lo vellochu meeru. Again, quickly summarizing these points now: product recommendation kanivandi, market segmentation kanivandi, fraud detection particular ga, in real time lo banking industry lo OTPs రావడము. మీరు ఇవాళ రేపు ఆల్ మొబైల్ డివైస్ వాడినా కానీ, ఎనీ న్యూ మొబైల్ నుంచి మీరు లాగిన్ అయినా కానీ ఇమీడియట్లీ మీకు ఒక మెసేజెస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఆల్ పవర్ ఆఫ్ డేటా సైన్స్. సో వాట్ డస్ అ డేటా సైంటిస్ట్ డూ ఇన్ షార్ట్? అతను ఒక రా డేటా నుంచి తీసుకోవడం, డేటా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
XML, CSV, JSON, BigQuery, అలాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ అలాంటి చాలా కూడా డేటా ఫార్మాట్స్ ఉంటాయి. అవన్నీ కూడా తీసుకురావడము డేటా ఇంజనీరింగ్ సపోర్ట్తోని, డేటా అనలిటిక్స్ సపోర్ట్తోని ఆ రా డేటాని దాని మీద క్లీన్ చేసి వర్క్ చేసి డిఫరెంట్ కొన్ని ఎక్స్ట్రీమ్ అవుట్లయర్స్ అంటాం, మిస్సింగ్ డేటా అంటాము, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఫీచర్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారా ప్రిడిక్ట్ చేయడం. మీ యొక్క స్విగ్గీ కానీ ఓలా కానీ చూస్తే కనుక స్విగ్గీలో ఆ ఎస్టిమేటెడ్ డెలివరీ టైం అంటాం కదా, 20 minutes 30 minutes, ఆ టైం ఫ్యాక్టర్ అనేది ఈ మెషిన్ లెర్నింగ్ అల్గరిథం వల్ల ప్రిడిక్షన్స్ అవుతుంది. దిస్ ప్రైమర్లీ ఈస్ కాల్డ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. So that is a simple application which you are already using a machine learning application, friends. So it's critical, very critical in day-to-day life today. And how this ilanti applications, Swiggy ilanti applications, Ola ilanti applications, Ola kuda chuste ganaka pick up location, drop location, and outcome is fair, right? So ilanti chala mattu kuda Netflix lo gaani, OTT recommender systems ilanti coming days lo ilanti chala applications raboye unnai, and these are all public applications which I am talking. అండ్ ఫ్యూచర్లో చూస్తే కనుక అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఆర్గనైజేషన్స్లో కూడా ప్రైవేట్ పరంగా దే హ్యావ్ టు యూజ్ దిస్ మెషిన్ లెర్నింగ్ అండ్ AI కాన్సెప్ట్స్. సో దట్స్ వేర్ యూ స్టాండ్ హై ఛాన్స్ ఆఫ్ మేకింగ్ కరియర్స్. మీ ఇలాంటి కరియర్స్ కూడా 10-20 years ఈజీ కూడా ఇట్ గోస్ ఆన్. సో ఎండ్ ఆఫ్ ద డే బేసికలీ వాట్ ఆల్ యూ ఆర్ లుకింగ్, గుడ్ salary and a respectable, very good environment, of course. So data science stands top on the job list career people who are aspirant for career perspective. So you can always choose a mentor, and of course people are available here and to guide you in a right way, and definitely you'll have a great career in data science, guys. Thanks for watching this particular session on data science awareness program, friends, on Suman TV. Thank you.